ఖమ్మం పట్టణంలో సిద్ధార్థ యోగా విద్యాలయ ఏర్పాటు చేసి 24 సంవత్సరాలు పూర్తి అయింది. ఇక ప్రకృతి యోగా కేంద్రంగా ఏర్పాటైన యోగాను నేర్పిస్తూ ఆ తర్వాత ప్రకృతి వైద్యం పేరుతో ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఖమ్మం పట్టణంలో మొదలైన దేశవ్యాప్తంగా మరో 9 రాష్ట్రాల్లో ఈ సంస్థ విస్తరించనున్నట్లు సిద్ధార్థ యోగా విద్యాలయం వ్యవస్థాపకులు రామచంద్రరావు తెలిపారు. ఈ నెల 21న ఆదివారం తమ ఆశ్రమంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఇక ఈ కార్యక్రమానికి 3000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రకృతి ఆరోగ్య విధానాన్ని విస్తృతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా వివిధ రకాల ఆహార పదార్థాల ప్రదర్శన చేస్తున్నట్లు రామచంద్రరావు పేర్కొన్నారు. ఈ ఆరోగ్య ఉద్యమాన్ని నిర్వహిస్తూ 24 సంవత్సరాలు గడిచిన సందర్భంగా రేపు జనవరి 21వ తారీఖున నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమంలో భారత జాతీయ ఆరోగ్య సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి భారతదేశంలోని 9 రాష్ట్రాల నుంచి 3000 మంది ప్రతినిధులుగా హాజరు కాబోతున్నారు. అనేక దీర్ఘకాలిక సమస్యలకి షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటివి కాకుండా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక సమస్యలకి ప్రకృతి సహజ విధానాల ద్వారా ఉన్న పరిష్కారాలు ఏమిటి అనే దాన్ని దేశవ్యాప్తంగా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా అనే దాని మీద కార్యాచరణని ఆ రోజు అక్కడ రూపొందించబోతున్నారు. అలాగే దీనిలో 3 దేశాల నుంచి సౌహార్ద ప్రతినిధులు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా నుంచి సౌహార్ద ప్రతినిధులు హాజరవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా 100 రకాల దేశీయ వరి వంగడాల ప్రదర్శన ఏర్పాటు చేస్తూ ఉన్నాం.